హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్‌క్యూ ఫ్యాషన్స్. అండ్ ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ప్రిన్స్ కట్ ఏంటి? షేప్‌లెస్ ఏంటి? షేప్‌లెస్‌కి పైపింగ్ ఉంటదా? లేదంటే ప్రిన్స్ కట్‌కి పైపింగ్ ఉంటదా? సో, ఈ వివరాలు అండ్ షేప్‌లెస్‌కి, ప్రిన్స్ కట్‌కి ఉన్న తేడాలు ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకుంటే డాట్స్ ఉంటాయి కదా! సో, ఆ డాట్స్ లెక్కండి యాక్చువల్‌గా. సో, ఈ డాట్స్ లెక్క ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ డాటు అండ్ అలాగే ఈ చంక డాటు. అండ్ ఇవి 2 కూడా అంటే కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తే అది ప్రిన్స్ కట్. అండ్ అలా కాకుండా సెపరేట్‌గా డ్రా చేసుకొని, సో, ఈ 4 డాట్స్‌ని సెపరేట్‌గా అంటే 4 డాట్స్ వేసి మనం స్టిచ్చింగ్ చేస్తే అది నార్మల్ షేప్‌లెస్ బ్లౌజు. సో, ఇది ఎక్కువగా మార్వాడీస్ యూజ్ చేస్తారండి షేప్‌లెస్ బ్లౌజు. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే గనక మనం యూజ్ చేస్తాం. సో, రెండిటికి కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ రెండిట్లో ఏది ఫిట్టింగ్ బావుంటది అంటే గనక సరిగ్గా కుడితే 2 కూడా ఫిట్టింగ్ కరెక్ట్‌గానే వస్తాయి. సో, కట్ చేస్తే ప్రిన్స్ కట్ అవుతుంది. కట్ చేయకుండా ఓన్లీ డాట్స్ మాత్రమే పెడితే అండ్ అది షేప్‌లెస్. సో, ఇక్కడ కూడా 3 డాట్స్ కలిపి ఒక సర్కిల్ వస్తది అండ్ నెక్‌కి స్ట్రెయిట్‌గా వస్తది. ఓకే. సో, ఫస్టు మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్ కటింగ్ చేసేసా. అండ్ ఆ తర్వాత అవుట్‌లైన్ స్టిచ్చింగ్ వేస్తున్నా. సో, ఈ అవుట్‌లైన్ స్టిచ్చింగ్ ఎలా వేయాలంటే సేమ్ మనం రెగ్యులర్‌గా నార్మల్ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ వేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ వేసేయడమే. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ లేదు. మరి ఫ్రంట్ ఓపెన్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. సో, మీకిష్టమైతే నార్మల్‌గా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకొని షేప్‌లెస్ కూడా పెట్టుకోవచ్చు. ప్రిన్స్ కట్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఎలాగైనా సరే ఫిట్టింగ్ ఇంపార్టెంట్ అండి. మీకిక్కడ కుట్టడం అర్థమైందనుకోండి, అందులో మీరు ఎటువంటి మార్పులైనా చేసుకోవచ్చు. సో, ఇక్కడ డాట్స్ యాక్చువల్‌గా బ్యాక్ డాట్ ఎలా తీస్తాం? ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో తీస్తాం గదా! ఇక్కడ మాత్రం ఒక 1 ½ ఇంచ్ గ్యాప్‌లో తీసుకోవాలి. అండ్ ఎక్కడ వరకు 5.5 ఇంచీలు. అంటే షేప్ బెల్టు, షేప్ డాటు. ఇది 2.5, అది 2.5 ఒక 5 ఇంచీల వరకు వస్తది. అండ్ ఈ 5 ఇంచులకి డాట్ అయితే పెట్టుకోవాలి. అండ్ మనకి ఒక 1 ఇంచ్ అంటే ఇప్పుడు 1.5 అంటే ముప్పావు ఇంచ్ కదా! అలా కాకుండా ఒక 2 ఇంచులేసుకోండి. ఇటొక 1 ఇంచ్, అటొక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తే. ఆ విధంగా చూసుకొని మీరు ఈ డాట్స్ లెవెల్ కూడా చూసుకొని షేప్ డాటు, పైన షేప్ బెల్టు ఇవి 2 కూడా కాలిక్యులేట్ చేసుకుంటూ మీరు షేప్ డాట్స్ ఈ డాట్స్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. అండ్ ఇవి 2 సమానంగా వేసిన తర్వాత ఉక్సుల పట్టి, కాజాల పట్టి దగ్గర డాట్ నేనిక్కడ కట్ చేసి మార్కింగ్ వేసుకున్నా. అండ్ అది చిరిగిపోయిందని అనుకుంటారేమో అని ముందు చెప్తున్నాను. అండ్ ఇది సెపరేట్‌గా రాదండి. సో, ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదు కాబట్టి, ఇటువైపు నుంచి అటువైపుకి సో, ఇలాగా ఒకటే స్టిచ్‌లో వస్తుంది. సో, సెంటర్ అయితే మాత్రం ఇలా కనిపిస్తుంది. బట్ దానివల్ల బాడీ షేప్ ఏమి డిఫరెన్స్ అయితే రాదు. కరెక్ట్ షేప్‌లోనే వస్తది. అండ్ ఆ తర్వాత సేమ్ చంక వైపు డాట్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో, 1 ½ ఇంచ్ గ్యాప్‌లో ఆగిపోవాలి. సో, ఇది మనం రెగ్యులర్‌గా 3 డాట్స్‌లో అంటే మనం నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్‌లో మనం ఏవైతే డాట్స్ స్టిచ్చింగ్ వేసుకుంటామో, సో, ఇక్కడ కూడా రెగ్యులర్ ప్యాటర్నే. సో, సేమ్ అదే మెజర్‌మెంట్సే. కాకపోతే సో, కొద్దిగా పొడవుగా ఉంటాయి అంతే. అంతకు మించి ఏం లేదండి. షేప్ బెల్ట్ ఉండదు. సో, మరి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ షేప్ బెల్ట్ మనం 2.5 ఇంచ్ గ్యాప్‌లో ఈ విధంగా ఫోల్డ్ చేసి, మనం 5 ఇంచుల వరకు అంటే మనం ఇక్కడ 5 ఇంచులో డాట్ పెట్టాం గదా! సో, అక్కడి నుంచి అక్కడి వరకు ఇలా క్రాస్‌గా అయితే ఒక డాట్ అయితే వెళ్ళాలి. సో, అప్పుడు మనకి ఫిట్టింగ్ కరెక్ట్‌గా వస్తది. అండ్ ఇటువైపు చూడండి 4 డాట్స్ వేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా ఉంది? అండ్ ఈ 3 డాట్స్ వేసిన చోట ఫిట్టింగ్ ఎలా ఉంది? కప్పు సైజ్ అనేది తేడా తెలుస్తుంది గదా! మీరు సరిగ్గా చూస్తే. సో, ఇది గమనించండి. కప్పు సైజు తేడా తెలుస్తది. సో, 4 డాట్స్ వేసిన తర్వాత కరెక్ట్ కప్పు సైజ్ అనేది వచ్చేస్తది. అండ్ మీరు షేప్ బెల్ట్ లేకపోయినా సరే ఫిట్టింగ్ బావుంటది. అండ్ దీనికి పైపింగు ఇదంతా కూడా వేసుకోవడం నార్మలే. అండ్ కటింగ్ వీడియో కావాలంటే మాత్రం లైవ్ వీడియోస్‌లో ఉంది. ఒకసారి గమనించండి. అండ్ ఇప్పుడు ప్రిన్స్ కట్. సో, మనం ఈ విధంగా డాట్స్ వేసుకుంటాం. అండ్ ఈ డాట్స్‌ని సెంటర్‌లో మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసేస్తాం అనమాట. దీన్ని సెపరేట్‌గా. అండ్ ఆ మిడిల్‌లో మనం ఏదైతే డాట్స్ పడతామో, ఆ డాట్స్ క్లాత్‌ని కూడా కట్ చేసి తీసేస్తాం. సో, ఇలాగా గ్యాప్ అయితే వస్తది. ఈ రెండిటికి ఈ విధంగా. ఓకే. సో, నేనైతే పేపర్ కటింగ్ చేశానండి. సో, డైరెక్ట్‌గా మెయిన్ పార్ట్‌ని కటింగ్ చేసి చూపించలేను. సో, అదొక బ్లౌజ్, ఇదొక బ్లౌజు అందుకననమాట. ఓకే. సో, ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫ్రంట్ అంటే మిడిల్ క్లాత్‌నేమో
స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. ఈ సైడ్ వచ్చేటటువంటి క్లాత్‌ని మాత్రం క్రాస్‌లో తీసుకోవాలి. సో, ఇదిగోండి స్ట్రెయిటు అండ్ మిడిల్ క్రాస్‌లో తీసుకున్నప్పుడే మనకి ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇక్కడ మనం ఖర్చుల కోసం ఇక్కడ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ క్రాస్‌గా వస్తది. అక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా విధంగా. అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఎక్స్‌ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఈ స్ట్రెయిట్ క్లాత్‌కి కూడా ఖర్చుల కోసం అవసరమైనంతగా ఒక హాఫ్ ఇంచ్ క్లాతు ఎక్స్‌ట్రాగా పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇలాగ రెడీ చేసిన తర్వాత మనం ఎగ్జాక్ట్‌గా కటింగ్ చేసుకోవాలి. కొద్దిగా కూడా ఎక్స్‌ట్రా లేకుండా మనకి కరెక్ట్ షేప్ వచ్చేలాగా కటింగ్ అయితే చేస్తున్నా. ఒక పావించి ఎక్కువున్నా ఏం గాదులే అని వదిలేస్తారు కదా! సో, అలా ఏమీ కాకుండా ఎగ్జాక్ట్‌గా కటింగ్ అయితే చేసేసా. అండ్ ఇది ఎలాగైతే రెడీ చేశానో సేమ్ మెయిన్ పార్ట్ కూడా అదే విధంగా కటింగ్ చేస్తన్నా. అండ్ మెయిన్ పార్ట్ గాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచుకోవచ్చు ఔట్‌లైను. సో, దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మనం ఎప్పుడైతే ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేస్తామో అప్పుడు మనకి కరెక్ట్ మెజర్‌మెంటే వస్తది. ఓకే. సో, ఇది అందరికీ తెలిసిందే గదా! సో, మనకు ఔట్‌లైన్ ఎలా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాం, ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా పెట్టుకొని, అండ్ దాన్ని ఉల్టా చేసుకొని, అండ్ కరెక్ట్‌గా చూసుకొని, ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేసుకొని, సో, ఇవన్నీ కూడా మనం రోజు వింటున్నవే గదా! సో, రోజు మీరు ప్రాక్టీస్ చేస్తున్నదే గదా! అందుకని ఇక్కడ మాత్రం నేను స్పెషల్‌గా ఏం చెప్పట్లేదు. సో, డైరెక్ట్‌గా ఔట్‌లైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకొని, ఎక్స్‌ట్రాస్ కటింగ్ చేసుకునే వరకు వెళ్ళిపోదాం. ఆహా! అలా వద్దు. మాకు ప్రతి ఒక్క పాయింటు క్లియర్‌గా చెప్పాలి. ఎందుకంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మేము కొత్తగా ఉన్నాం. అలా అనుకుంటే కనుక మీరు ఇలాగ జస్ట్ డిఫరెన్సెస్ మాత్రమే చూస్తూ అండ్ లైవ్ వీడియోస్‌లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకసారి ఆ లైవ్ వీడియోస్‌లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. అవి చూసి మీరు కంప్లీట్‌గా నేర్చుకోవాలని అనుకుంటున్నా. ఇప్పుడైతే మాత్రం ఔట్‌లైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్ కటింగ్ చేసేసుకొని ఈ విధంగా మెయిన్ పార్ట్‌ని రెడీ చేసుకోవాలి. అండ్ అలాగే సైడ్ జాయింట్స్‌ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. సో, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్‌గా మనకి ఈ విధంగా టర్న్ చేసి మనకి పైన ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ హాఫ్ ఇంచి ఖర్చు తీసుకొని అండ్ చక్కగా రౌండ్ సర్కిల్‌లో తిప్పుకుంటూ రావాలండి. సాగదీయకూడదు. అండ్ మనం ఆల్రెడీ కొద్ది క్లాత్ అయితే ఎక్స్‌ట్రా పెట్టాం ఈ సైడ్ పార్ట్‌కి. సో, అది కొద్దిగా కావాల్సినంత క్లాత్ తీసుకుంటదదే. తీసుకొని అండ్ నేను హాఫ్ ఇంచ్ తీసి అక్కడ కొద్దిగా పావించి వరకే వచ్చింది. సో, ఇలా మీకెంత వరకైతే కావాలో అంతవరకు మీరు క్లాత్ అనేది తీసుకున్న తర్వాత సో, ఇటువైపు ఎంతైతే క్లాత్ ఎక్స్‌ట్రా వచ్చిందో అండ్ ఇటువైపు కూడా అంతే క్లాత్ ఎక్స్‌ట్రా రావాలి. సో, అలా చూసుకొని మీరు ఇటువైపు క్లాత్‌ని కొద్దిగా కింద వైపుకు పెట్టుకోండి. ఓకే. సో, అది చూసుకోవడం కరెక్ట్‌గా రావాలనమాట. లేదనుకోండి ఒకసారి ఏమైనా మిస్టేకొస్తే విప్పదీసేసి మళ్ళీ మీరు స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏమీ అవ్వదు. సో, ఇలా రెడీ అయిన తర్వాత సెకండ్ స్టిచ్ వేసుకొని అండ్ దీనికి ఓవర్‌లాక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే లోపల వైపు ఏ కుట్టు వచ్చినా సరే దానికి ఓవర్‌లాక్ వేస్తేనే అది ఫినిషింగ్ మంచిగా ఉంటది. సో, ప్రిన్స్ కట్‌కి కూడా ఓవర్‌లాక్ ఉంటది. అండ్ చాలామంది ఇలా కుట్టేసి డైరెక్ట్‌గా కప్పు పెడతారు. అలా పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ఇది క్రాస్ వైపు ఫోల్డింగ్ చేస్తే ముడతలొస్తాయి. స్ట్రెయిట్ వైపు ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్‌గా వస్తది. సో, మీరు ఓవర్‌లాక్ చేసిన తర్వాత ఆ ఖర్చు ఎటువైపు ఉంటే మీకు కంఫర్టబుల్‌గా ఉంటదనేది మీరు డైరెక్ట్‌గా పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. సో, ముడతలు లేకుండా స్ట్రెయిట్ పీస్ వైపు ఈ ఫోల్డింగ్స్ కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ వేయండి. అంటే పై కుట్టు వేయండి. ఓకే. సో, ఇలా పై కుట్టు వేసేటప్పుడు కూడా మళ్ళీ ముడతలు లేకుండా నేను చూపిస్తున్నట్టు ఇటువైపు, అటువైపు కొద్దిగా సాగదీసైతే పట్టుకోండి. సో, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ షేప్‌లెస్‌కి ఏ విధంగా వేసాం? సో, అంటే ఉక్సులు పట్టి, కాజాల పట్టి దగ్గర డాటు అండ్ అలాగే షేప్ బెల్ట్ వేయలేదు కాబట్టి, షేప్ బెల్ట్ దగ్గర నుంచి 2 ఇంచీల పైన ఓ 2.5 ఇంచీల దగ్గర నుంచి ఈ విధంగా. సో, 2.5-5 ఇంచీలకి ఇలా క్రాస్‌గా తీసుకోవాలి. క్లాత్ అనేది ఇలా క్రాస్‌గా పట్టుకోవాలనమాట. అండ్ ఇక్కడ ఖర్చు మాత్రం హాఫ్ ఇంచి తీసుకోండి. అండ్ 1 ½ ఇంచ్ గ్యాప్‌లో ఆగిపోవాలి. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే అండ్ ఇక్కడ చూడండి కప్పు సైజ్ అనేది ఇక్కడ కూడా సేమ్ లెవెల్ కరెక్ట్‌గా వస్తది. అండ్ షేప్‌లెస్ కుట్టినా అండ్ అలాగే దాన్ని కట్ చేసి క్రాస్‌గా పెట్టాలి. ప్రిన్స్ కట్ కుట్టినా సరే మీకు రెండిట్లో ఏదైనా సరే పర్ఫెక్ట్‌గానే వస్తది. సో, షేప్‌లెస్సా, ప్రిన్స్ కట్టా అని నన్నడిగితే రెండిటికి ఫిట్టింగ్ ఒకటే అంటాను నేను.
బట్ కుట్టడంలో తేడా ఉంటదంతే. సో, ఎవరికి ఏది ఇష్టమో అది కుట్టించుకోవచ్చు. ఓకే. సో, సెంటర్ అంటే ఇది ఎగ్జాక్ట్‌గా కప్ సైజ్ అనేది మీరు వేసుకుంటేనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తది. సో, ఇదైతే మాత్రం కొద్దిగా పెద్ద సైజు వాళ్ళదనమాట. అందుకని మీకు సెంటర్ కరెక్ట్‌గా తెలియట్లేదు. అండ్ పెద్ద సైజు కాబట్టి ఇలా వస్తది. అండ్ మీకు పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్‌కి. అదెలా వేసుకోవాలి? సో, చాలా సింపుల్ అండి. ఇది కూడా వేరే ప్రిన్స్ కట్ బ్లౌజే. సో, కటింగ్ అయితే లైవ్ వీడియోస్‌లో ఉంది. అండ్ ఇక్కడ అపోజిట్ డైరెక్షన్ అనేది చూసుకోవాలి. సో, పై క్లాత్ తీసి ఒకటి కింద పెట్టేసి, సో, దీన్ని దాన్ని ఒకటి దేనికి దానికి సెపరేట్ చేసేసుకుంటే గనక మనకి ఔట్‌లైన్ అదే అపోజిట్ డైరెక్షన్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. అండ్ ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేయాలిగా. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ ఇందాకడలాగానే కానీ దీనికి మాత్రం ఫ్రంట్ ఓపెన్ వచ్చింది. సో, ఓపెన్ వచ్చింది కాబట్టి మీకు చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ముడతలేమి రాకుండా చూసుకోవాలి. ముడతలొస్తే గనక అది విప్పదీసేసి మళ్ళీ కుట్టుకోవాలి. ఓకే. అండ్ ఎక్స్‌ట్రాస్ ఎక్కడైతే ఉన్నాయో అంటే మనకు కావాల్సిన కరెక్ట్ మెజర్‌మెంట్ వచ్చిన తర్వాత ఔట్‌లైన్ అంతా కూడా కట్ చేసి తీసేయాలి. అండ్ ఇలాగ రెడీ చేసుకుంటాం. సో, ఇది రెగ్యులర్‌గా చేసే ప్యాటర్నే. అండ్ దీనికి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. అండ్ ఇందాక తీసుకున్నటువంటి రెడ్ కలర్ బ్లౌజ్‌కి ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదు. అంతే తేడా. సో, సేమ్ ఇది, అది ఒకటే టైప్ అనమాట. ఓకే. సో, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి పైపింగ్ రావాలి అంటే కాంట్రాస్ట్ కలరే వేయాలి. సో, ఏ కలర్ పడితే ఆ కలర్ కాకుండా శారీలో ఉన్నటువంటి కాంట్రాస్ట్ కలర్‌నే తీసుకున్నా నేను. సో, ఇప్పుడు బ్లౌజ్ మొత్తానికి ఎంతైతే పైపింగ్ అవసరమో అంత క్లాత్ కూడా నేను రెడీ అంటే కట్ చేసుకున్నాను. సో, ఇవన్నీ కూడా జాయింట్స్ అయితే వేసుకున్నా. సో, ఇప్పుడు పైపింగ్ క్లాత్‌ని ఒకవైపు ఫోల్డింగ్ చేసి అండ్ అవసరమైతే ఇంకోవైపు ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. లేకపోతే అలాగే కుట్టుకోవచ్చు. అండ్ దీనికి మాత్రం స్టార్టింగ్‌లో ఒక స్టిచ్ వేసి హోల్డ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఈ పైపింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా థ్రెడ్ పెట్టేసి కుట్టుకుంటూ వస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ క్లాతు అండ్ ఒకవైపు 1 ఇంచ్ క్లాతు. సో, ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ నేనైతే మాత్రం బ్లౌజ్‌కి అవసరమైనంత లాంగ్ తీసుకున్నాను. అండ్ మీకు అదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కాబట్టి ప్రిన్స్ కట్ ఎంతవరకైతే ఉందో అంతవరకు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ ప్రిన్స్ కట్‌లో నెక్, షోల్డర్ ఉన్నటువంటి ఈ పార్ట్‌ని తీసుకోవాలి. అంటే స్ట్రెయిట్ పీసు. అండ్ దీనికి ఎగ్జాక్ట్‌గా పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అండ్ 2 పీసెస్ కూడా ఒకేసారిగా స్టిచ్చింగ్ వేస్తున్నాను. అండ్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలండి. సో, ప్రిన్స్ కట్ పావించి ఖర్చు పైపింగ్ తిరుగుద్దా లేదా అనే డౌట్ అయితే అవసరం లేదు. హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్‌గా పెట్టండి. సో, మనం ఎంతైతే ఖర్చు వదిలేసామో అండ్ ఎగ్జాక్ట్‌గా ఈ పైపింగ్ క్లాత్ కూడా అంతే రావాలి. సో, హాఫ్ ఇంచ్ అంతవరకు ఉంచి మిగతా ఎక్స్‌ట్రాస్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం అటాచ్ చేసుకునే ముందు ఒక ఓవర్‌లాక్ పడతది. అదెక్కడ అంటే సో, ఈ సైడ్ క్లాత్ దగ్గర. సో, ఈ సైడ్ క్లాత్ ఓవర్‌లాక్ చేసిన తర్వాతే మనం ప్రిన్స్ కట్ అనేది అటాచ్ చేయాలి. సో, ఇది ఇలాగ బయట వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి జాయింట్ వేయాలి. సో, ఇలా జాయింట్ వేస్తే ఎందుకు అతుక్కుంటది? సో, ఇది పర్ఫెక్ట్‌గా రాదు. అలా అనుకునే వాళ్ళందరికీ కూడా సో, కంప్లీట్‌గా చూసి లేదా మీరొకసారి ట్రై చేయండని మాత్రం చెప్తాను నేను. సో, ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు ఎగ్జాక్ట్‌గా తీసుకోవాలండి. అండ్ ఎలా చూసుకోవాలంటే ఈ విధంగా. సో, దీని కిందన ఎంత క్లాత్ అయితే పెడుతున్నామనేది చూసుకోవాలి. సో, మీరిలా పైపింగ్‌ని పెట్టేటప్పుడే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ లెవెల్ అనేది చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. సో, కొద్ది కొద్దిగానే కుట్టండి. సో, ఒకేసారి హెవీగా కుట్టాలని ఏమీ లేదు. సో, కొద్ది కొద్దిగా షేప్ చూసుకుంటూ, కరెక్ట్ లెవెల్ చూసుకుంటూ, స్టిచ్చింగ్ వేసుకుంటూ రండి. సో, ఇప్పుడు చూడండి ఒకసారి పైపింగ్ వేసిన తర్వాత కొద్దిగా షేప్ అనేది మీకు కనిపిస్తుంది కదా! సో, కప్పు సైజు లైట్‌గా కనిపిస్తుంది. అండ్ సేమ్ అటువైపు ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసామో, ఇటువైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అండ్ ఇలాగ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు చూసుకుంటూ అండ్ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలండి. సో, పైపింగ్ వేసినప్పుడు లోపల వైపు నుంచి తిప్పడాలు, పైపింగ్ మీద మళ్ళీ ఇంకో క్లాత్ పెట్టి తిప్పడం. సో, అలా కాదండి స్టిచ్చింగ్ వేసుకునేది. సో, మీరు ఇంట్లో కుట్టుకునే పద్ధతికి అండ్ షాప్స్ స్టిచ్చింగ్ వేసే పద్ధతికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటది. సో, దీంతో పాటు ఇక్కడ క్లాత్‌ని ఏ విధంగా పట్టుకుంటాం. సో, టేబుల్‌ని యూజ్ చేసి అండ్ షేప్ బెల్ట్ లెవెల్‌ని బట్టి అండ్ అలాగే ఈ కప్ సైజు. సో, ఈ సైడ్ డాట్ వేసుకునేటప్పుడు ఏ విధంగా చూసుకోవాలి. సో, ఇవి మీకు ఇంపార్టెంటు. సో, ఆల్రెడీ మనకి షేప్‌లెస్ బ్లౌజ్‌లో ఎలా వేసాం, అండ్ అలాగే స్టార్టింగ్ ప్రిన్స్ కట్‌లో ఎలాగ వేసామో ఇది కూడా అంతేనండి.
సో, ఇక్కడ నేను సెపరేట్‌గా ఏమీ చెప్పట్లేదు. కానీ కప్పు సైజ్ అనేది వచ్చిందా లేదా అనేది మీరు గమనించాలనుకుంటున్నాను నేను. సో, ఇది నేను స్ట్రెయిట్‌గా ఎలా అటాచ్ చేశారన్నది కాదు పైపింగ్ అనేది. సో, మీకిక్కడ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందా లేదా అనేది కూడా మీరు గమనించాలి. సో, మీరు రివర్స్‌లో అటాచ్ చేసినా, మీరు నార్మల్‌గా బయట వైపు నుంచి అటాచ్ చేసినా కప్పు సైజు కరెక్ట్‌గానే వస్తది. అండ్ దీనికి ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు ఎలా వేసుకోవాలి అంటే, సేమ్ నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా అయితే వేసుకుంటారో, అదే ప్యాటర్న్‌లో ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సమానంగా వచ్చిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, ఇవి 2 సెట్ చేసుకున్న తర్వాతే మీరు లాస్ట్‌గా పైపింగ్ అనేది వేసుకోవాలి. అండ్ ఎందుకంటే ఈ కింద వైపనమాట. సో, ఇలాగ ఈ కింద వైపు పైపింగ్ వేసుకుంటూ అండ్ నార్మల్‌గా బ్యాక్ పార్ట్ ఎలా వేస్తాం పైపింగ్? సో, అంటే బ్యాక్ పార్ట్ నడుముకి వేస్తాం గదా! సో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పైపింగ్ అనేది స్టిచ్చింగ్ వేసుకుంటూ అండ్ దీని తర్వాత లోపల వైపుకి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఈ పైపింగ్. యాక్చువల్‌గా మనం డబుల్ ఫోల్డింగ్ పైపింగ్ మెథడ్‌లో వేసుకున్నామనుకోండి, పైపింగ్‌ని లోపల వైపు ఫోల్డ్ చేయక్కర్లా. ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంటది. బట్ ఇక్కడ మనం ఎలా వేసాం? సింగిల్ క్లాతే పెట్టాం. సో, ఒక ఫోల్డింగే వేసాం పైపింగ్ క్లాత్‌ని. అందుకని ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా లోపల వైపుకి 2 సార్లు ఫోల్డింగ్ వేసుకోవాలి. సో, ఇలా 2 సార్లు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అంతేనండి. సో, పైపింగ్ వేసే టెక్నిక్ ఒకలాగా ఉంటది. నార్మల్ బ్లౌజ్ టెక్నిక్ ఒకలాగా ఉంటది. అండ్ నార్మల్ బ్లౌజ్‌కేంటంటే మీరు నార్మల్‌గా లోపల అటాచ్ చేసినా సరే బయట పైపింగ్ వేయాలంటే ఇదే పద్ధతి. సో, ఇందులో మీకు ఏది నచ్చింది? నార్మల్‌గా కుట్టేది నచ్చిందా? పైపింగ్ వేసింది నచ్చిందా? లేకపోతే షేప్‌లెస్ నచ్చిందా? సో, ఈ మూడిట్లో ఏది బావుందో చూడండి. అండ్ ఈ మూడిట్లో ఏ ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంటది అని నన్నడిగితే, సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్‌గానే ఉంటది. సో, ఏముండదు. సో, షేప్ డాట్స్‌లోనే ఉంది లెక్క. అండ్ మీరు కొలుచుకునే కాలిక్యులేషన్స్‌లో ఉంటది. అంటే కటింగ్ దగ్గర కూడా మనం ఈ స్టిచ్చింగ్ చేసే మెథడ్‌లో కూడా విషయం ఉంటది. కటింగ్ దగ్గర కూడా మనకి కొలతల దగ్గర మనకి లెక్కనేది ఉంటది. ఓకే. సో, చెప్పా గదా! ఈ కటింగ్ వీడియోస్ కావాలి అంటే గనక సో, లైవ్ క్లాసెస్‌కి వెళ్ళిపోవడమే. సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ క్లాసెస్‌కి వెళ్ళి అక్కడైతే కంప్లీట్‌గా ఎంజాయ్ చేయండి. ఓకే. సో, టైలరింగ్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో, ఒక లైక్ చేసి అండ్ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. అండ్ ఇందులో ఏది బాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.